చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. ఇంతవరకైతే పాఠశాలలకు సంబంధించి ప్రత్యేకంగా భవనాలు కట్టించడము, లేదా బల్లలు వేయించడము, లేదంటే కనుక ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించడం అయితే ఏం చేయలేదు కదా. పేరెంట్స్ కమిటీలు ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇవాళ పేరెంట్ టీచర్ అట్లాగే మీటింగ్లు ఏవైతే ఏర్పాటు చేశారో, ఇక్కడ చంద్రబాబు గారు వెళ్ళిందైనా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిందైనా, మంత్రులు వెళ్ళిందైనా, ఇవి స్కూళ్ళు బాగున్నట్ట అంటే బాగున్న స్కూళ్ళకి వెళ్ళి ఉంటారు కదా, అవి ఈ ప్రభుత్వ హయాంలో బాగు చేయించినవా, అంతకుముందు ప్రభుత్వ హయాంలో బాగు చేయించినవా, లేదా ఎప్పుడు బాగున్న స్కూళ్ళేనా? ఆ బల్లలు చూస్తే ముచ్చటగానే ఉన్నాయి, ఆ ప్లేసెస్ చూస్తే ముచ్చటగానే ఉన్నాయి, ఆ యూనిఫాములు చూస్తే ముచ్చటగానే ఉన్నాయి, అలాగే వాళ్ళ ఆహారం చూస్తే ముచ్చటగానే. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన మార్పుల, గతంలో ఉన్న మార్పుల్ని కొనసాగిస్తున్నారు. గతంలో అమ్మ ఒడి అని ఉండేది, ఇప్పుడు ఈ పిల్లలకి తల్లికి వందనం అన్నటువంటిది ఇస్తానన్నది ఇప్పుడు ఇవ్వబోతున్నారా? ఇవ్వబోయే విషయాన్ని ఇక్కడ చెప్పడమా? అసలు ఆ అంశమే ఇవాళ ప్రస్తావనకి రాలేదు. అంటే ఇది ఏ వైపుకి? ఇది అంటే పిల్లల దగ్గరికి, ఇప్పుడు ఈవెన్ జగన్ కూడా ఆ పథకాలు అప్పుడు స్కూళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు, అది కాదు కదా. అది ఇవ్వబోతున్నారు కాబట్టి సంకేతమా ఈ ప్రోగ్రాం? లేకపోతే కనుక ఇవ్వము అని చెప్పడం సంకేతమా? వచ్చే నెలలో తేలిపోతుంది. మేబీ జనవరిలో ఇస్తానని అప్పట్లో లోకేష్ గారు చెప్పారు కాబట్టి అందులో తొలి అంకమేమో అనుకుంటున్నాను నేనైతే.